మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. బయటన మాకైతే చాలా పెళ్ళిళ్ళైతే ఈ మంత్‌లోని చాలా వచ్చాయన్నమాట. లాస్ట్ మంత్‌లోని ఇంకా పెళ్ళిళ్ళ హడావిడిలో అవన్నీ అయిన తర్వాత ఇంకా ఇంకా పెళ్ళిళ్ళున్నాయి అనంగానే మా మరిది గారు ఆళ్ళ పాప అయితే మెచ్యూర్ అయిందండి. ఇంకా ఆ హడావిడిలో కూడా ఉండిపోయామనమాట. ఇంకా ఫంక్షన్ అయితే సండే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయితే మొత్తం నేను క్లీనింగ్‌లు అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంకా మెచ్యూర్ అయింది కాబట్టి మనం క్లీనింగ్‌లన్నీ స్టార్ట్ చేసిన తర్వాత పాప స్నానం అది అయిపోయిన తర్వాత కదండీ దీపారాధనలు అవన్నీ మొదలుపెట్టుకుంటాం. ఇంక ప్రశాంతంగా మొత్తం దేవుడి గది, మొత్తం బెడ్‌రూమ్‌లు, హాలు, కిచెను మొత్తం క్లీన్ చేసుకోవాలి. లాస్ట్ అయితే నేను కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నానండి. ఎందుకంటే కిచెను మార్నింగ్ మొదలుపెడితే ఒక్కొక్కసారి అయితే ఈవినింగ్ అవుతది. ఒక్కొక్కసారి అయితే మరుసటి రోజుకి గూడా అవుతదండి. చూడడానికి నీట్‌గా అనిపిస్తది కానీ మనం చేస్తున్న కొద్దీ పనే ఉంటది. అందుకని లాస్ట్ నేను కిచెన్ క్లీనింగే పెట్టుకుంటాననమాట. ఇంకా ఈరోజైతే నేను మార్నింగు దోసలు ఇంకా బొంబాయి చట్నీ చేశానండి. ఒక్కసారి మా వంటగది పరిస్థితి ఒకసారి చూస్తారా? ఎందుకంటే నేను ఈ ఫంక్షన్‌లకి వెళ్ళి రావడము, వీడియోలు ఎడిటింగ్‌లు చేయడము, షాపింగ్‌లకి వెళ్ళడం ఇవన్నీ చేయడం వల్ల ఇల్లయితే చాలా వరస్ట్‌గా వదిలేసాననమాట. అసలు ఇల్లు చూస్తే నాకే ఏటిలా ఉంది, ఇది సర్దే వరకు నాకైతే నిద్ర పట్టేటట్టు అయితే లేదండి. ఇంక అందుకని చెప్పి ఖాళీగా ఉన్న వరకు నిన్నటి వరకైతే మొత్తం క్లీనింగ్‌లన్నీ చేసేసానండి. బెడ్‌రూమ్‌లు, హాలు, డైనింగ్ అయితే అయిపోయింది. బాత్రూములతో సహా క్లీన్ చేసేసాననమాట. వంటగది ఒక్కటే ఈరోజు పెట్టుకున్నానండి. ఇంక వంటగది అయితే వంట చేస్తూ నేను చేసేసుకుంటాను. ఇంక స్టవ్ మీద ఏదో ఒకటి పెట్టి అవి అవుతుండే లోపయితే నేను వంటగది క్లీన్ చేస్తానండి. నాకైతే అది చాలా ఈజీగా అనిపిస్తది. ఈరోజైతే మార్నింగ్ దోసలు వేసి బొంబాయి చట్నీ చేశానండి. మధ్యాహ్నంకైతే సాంబార్ చేశాను. దొండకాయ ఫ్రై అనుకున్నాను గానీ, ఇంక ఇంట్లోని నేను ఈ పనంతా చేసేటప్పటికి నాకైతే అస్సలు ఓపిక లేదండి. ఇంక చికెన్ పచ్చడి కూడా ఉంది. ఇంకా అలాగే సగ్గుబియ్యం, వడియాలు, అప్పడాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంక పిల్లలు కూడా తినేస్తామని అన్నారని చెప్పి ఇంక కూర అయితే ఇంక వండలేదండి. సాంబార్ ఒకటే చేశాను. సాంబార్ అయితే చిన్నవి ఉల్లిపాయలు ఉంటాయి కదండీ! సాంబార్ ఉల్లిపాయలు అవైతే వేసి ప్రిపేర్ చేశానండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇదిగోండి మొత్తం అంతా అయ్యేటప్పటికైతే ఈ కబోర్డ్స్‌లో ఉన్నవి ఇవన్నీ తీసి వేస్ట్‌గా ఉన్నవన్నీ క్లీన్ అయితే చేశాననమాట. మొత్తం చేయడం అంతా అయ్యేటప్పటికైతే 1:00 అయిందండి. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసి ఇగోండి డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టాను. లాంగ్ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తానని నమ్మకం అయితే లేదండి. రేపైతే కంపల్సరీగా ఫంక్షన్ వీడియో వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.